నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. శివోహం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శివుడు లయకారకుడు, సృష్టికారకుడు, ఆది అంతము లేనివారు, అలాగే బ్రహ్మ నుదుట నుంచి జన్మించిన వారు అని చెప్పేసి మనకు రకరకాలుగానే వింటున్నాం. అలాగే ఆయన రకరకాల పేర్లతో కూడా మనం పిలుస్తున్నాం. ఈశ్వరుడు అని, బోలాశంకరుడు అని, లయకారకుడు అని చెప్పేసి ఇలా అనేక విధాల నేమ్స్ తోటి అతన్ని పిలుస్తూనే ఉన్నాం. సో శివుడి యొక్క రహస్యం ఏంటి, ఆయన గురించి మనకి తెలియని ఎన్నో విశేషాలు, రహస్యాలు, తెలియనివన్నీ మనకి దాగి ఉన్నాయి. సో వాటన్నిటిని మనకి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. సో గురువు గారితో మాట్లాడి ఒక్కసారి మనం పరమేశ్వరుడు గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఈ నామాన్ని మనం ఎన్నిసార్లు జపించినా కానీ, లేదంటే మనం మనసులో ఎన్నిసార్లు తలుచుకున్నా కానీ ఎంతో మనసు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా మనకి శివనామ స్మరణతో శివుడే మన పక్కన ఉన్నట్టు, లేదా మనమే శివుడి దగ్గర ఉన్నట్టు మనకి ఎంతో ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే చాలా మందికి తెలియని ఏంటంటే శివుడు అంటే లయ, సృష్టికారకుడు అనేసి అంటారు. కానీ ఇంకా శివుడి గురించి మనకి ఎంత చెప్పుకున్నా కానీ, ఎంత విన్నా కానీ అసలు ఇంకా తెలియదు. ఇంకా చెప్పే కొద్దీ ఇంకా చెప్పాలి, వినే కొద్దీ ఇంకా వినాలి, తెలుసుకోవాలి అన్నంత ఉత్సాహం మనలో ఉండిపోతుంది. సో అట్లాంటి పరమేశ్వరుడు గురించి మాకు తెలియని రహస్యాలు, ఎన్నో కథలు, ఎన్నో పురాణాలు ఉంటాయి. సో వాటన్నిటి గురించి ఒక్కసారి మాకు ఈరోజు తెలియచేయగలరు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే భిక్షుబంధులకి నమస్కారం. శ్రీ కొల్లూరు మోగాంబికై నమః. హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు వచ్చేవంటి మాఘమాసంలోనే చివరిగా శివరాత్రి వస్తుంది. అదే ఉత్తరాయణంలో భీష్మ ఏకాదశి, భీష్మ రథసప్తమి, భీష్మ పంచమి, మరి అదే విధానంగా ఈ యొక్క శివరాత్రి రావటం కూడా చాలా విశేషం. శివ పురాణం ఇక్కడ మనకు కనపడతా ఉంది. నంది పురాణం ఒకటి కనపడతా ఉంది. ఇంకోటి ఏంటంటే శూల పురాణం, అదొకటి కనపడతా ఉంది. పార్వతీదేవి పురాణము అది కనపడతా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఎన్నో పురాణాలు ఇక్కడ మనకి పూర్వీకులు ఇచ్చిన వంటి ఒక ఇతిహాస పురాణాలు మనకి ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. శివుడు అంటే ఎవరు, శివుడు వల్ల ఎటువంటి ఒక పుణ్యం మనకు రాబోతుంది. ఒకటి, ప్రపంచాన్నంతా కూడాను మోక్షాన్ని ఇచ్చి వారికి ఒక అతీతమైన వంటి ఒక సన్మార్గంలో పెట్టేటువంటి ఒక జ్ఞానము శివుడికి ఉంటుంది. ఐశ్వర్యము, ధనము, ధాన్యము, భోగము ఇచ్చేది మహావిష్ణువు. ఆ మహావిష్ణువు ఇచ్చేది సంసారం నడవాడికి వరకే. పుట్టడము, మరణము అంత కూడా శివమయం. అవును. మీరు జన్మించడము, మీ యొక్క మధ్యంలో ఏదైతే ఉందో నడమాడుతున్న వంటి ఇది ఉందో అవన్నీ కూడాను శివమయంలో ఉంటుంది. అయితే ఇక్కడ అంతర్యాత్యం ఏంటి అంటే సృష్టి లయకారకం అంటే శివుడు సూక్ష్మ రూపంలో మనకి సృష్టికర్తగా మనకు కనపడుతూ ఉంటాడు. ఏ విధంగా కనపడుతుంటారు? సృష్టిగా అంటే ప్రకృతిగా మనకు ఇక్కడ మనం కనపడటం. ఒకటి, అమ్మ యోనిగాను, శివుడు తండ్రి రూపంగా లింగ రూపంగాను మనకి ఇక్కడ దర్శిస్తూ పోతుంది. అయితే ఆ ఒక లింగ ప్రతిష్టము చేసే సమయంలో కింది భాగాన అష్టాదళం అంటే 8 ముఖాలమైన వంటి మూలం మనకు కనపడుతుంటుంది. అదేంటంటే మహావిష్ణువు ఒక దశావతారం కింది భాగం. దానికి మీద ఒక 4 భాగాలు కనబడుతుంది. ఆ 4 భాగాలు ఏంటి అంటే బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రం ఏంటంటే స్వామివారికి 4 ముఖాలు ఉంటాయి కాబట్టి అవి 4 ముఖాలు మనకి కనపడుతుంది. కింద అష్టముఖము, పైన 4 ముఖము, మీద లింగాకారము మనకు కనపడుతూ ఉంటుంది. దాని మీద బ్రహ్మసూత్రము కనపడుతుంది. ఎవరికైనా కూడా దరిద్రం బట్టి పీడిస్తున్నవాడు వెళ్ళి ఆ బ్రహ్మసూత్రాన్ని, శివలింగాన్ని చూశాడా, వాడి జన్మ ధన్యమైపోయినట్టే. ఆ లింగం పైన ఉన్నటువంటి ఒక గీత కనపడుతూ ఉంటుంది. మీకు చూసారమ్మా, ఇటు ఇలా యూ షేప్లో ఉంటుంది. ఇలా అని ఇలా యూ షేప్ ఉంటుంది. మధ్యలో ఒక నామం ఉంటుంది.
ఆ బ్రహ్మసూత్రాన్ని చూసిన వాడు ఒక ఇట్లా బాణం కొట్టినట్టుగా ఉంటుంది ఇట్లా యూ షేప్ లో. అంటే ఇక్కడ నాకు బ్రహ్మసూత్రం అంటే ఒకటి వచ్చింది గురుగారు. మనకి కొన్ని శివలింగాలు చూసుకున్నట్లయితే బ్రహ్మసూత్రంతో స్థాపించబడి ఉంటాయి అనేసి ఉంటాయి. అంటారు. అది అవి స్వయంభూ వెలిసినవి స్వయంభూ అనేసి పురుష ఆకారంతో ఉన్నవంటి లింగం. ఆ! అంటే బ్రహ్మసూత్రంతో కలిగిన శివలింగాలు స్వయంభూ వెలిసినవి అనేసి అంటారు. స్వయంభూ. ఆ ఓకే. స్వయంభూ లింగాన్ని చూడటం వల్ల, హ్మ్. దాన్ని పూజించడం వల్ల, దాన్ని సేవించడం వల్ల, ఆ శివుణ్ణి ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఓకే. సకల దరిద్రాలు తొలగిపోతాయని, హ్మ్. మోక్షప్రదాయకం వస్తుందనేసి ఒక ఇతిహాస పురాణాలు ఓకే. మనకు శివపురాణాలు హ్మ్. చెప్పబడుతున్నాయి. ఓకే. అంటే ఆ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అనేది చాలా రేర్‌గా ఉంటాయనేసని చాలా చెప్పారు. అరుదుగా చాలా ఉంటుంది. అరుదుగా చాలా అరుదుగా ఆ! ఉంటుంది. మీరు ఎక్కువ శాతము కుంభకోణం సైడ్ వెళ్ళండి. కుంభకోణం సైడ్. ఓకే. కుంభకోణం సైడ్‌లో మీకు కుంభకోణం. ఆ కుంభకోణంలో 9 నవగ్రహాల సతీ సమేతంగా నివసించేవంటి క్షేత్రం కుంభకోణం. 9 కుంభకోణం ఎక్కడ ఓకే. ఉందంటే ఇది తంజావూరు నుంచి మీకు ఒక 30, 40 కిలోమీటర్స్ ఉంటుంది. 9 నవగ్రహాలా? 9 నవగ్రహాలతో సతీ సమేతంగా. ఓకే. శివపార్వతులు ఇద్దరు. ఇద్దరున్నట్టుగా ఓకే. ఇప్పుడు శనీశ్వరుని భార్య, హ్మ్. గురువుకు బృహస్పతికి భార్య, ఆ! ఆ! కేతుకు భార్య, ఓకే. రాహుకు రాహు భార్య. భార్య. ఇలాంటి సో, వీళ్ళందరూ సతీ సమేతంగా సతీ వెలిసిన సమేతంగా వెలుస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా వరల్డ్ వైల్డ్ హ్మ్. ఎవరికైనా ఈ నవగ్రహ దోష పరిహారం ఉందంటే కుంభకోణము హ్మ్. అతీతమైన వంటి పవర్ఫుల్ క్షేత్రము పుణ్యధామం ఏది ఉందంటే కుంభకోణం. ఓకే. ఆ కుంభకోణ క్షేత్రంకు వెళ్ళి వాళ్ళకి ఉన్నవంటి దోష పరిహారం చేసుకుంటే సకల దోషం నివారణం అవుతుంది. ఈ యొక్క కుంభకోణంలో ఉన్నవంటి మొత్తము దేవతకు అధిపతి ఎవరే అంటే శివం. ఓకే. అవును. ఆ శివం ఏంటి అంటే చిదంబర రహస్యం. చిదంబర రహస్య. ఆ చిదంబర రహస్య ఇప్పటి వరకు కూడాను అక్కడ శివుడు ఉన్నట్టుగాను హ్మ్. మరి అక్కడ ఇదిగా ఉన్నట్టుగాను ఏ మాత్రం ఆధారం లేవు. కానీ అక్కడ శివుడికి అభిషేకాలు, పూజలు అవన్నీ జరుగుతాయి. దేనికి చేస్తున్నారో తెలీదు. అక్కడ మాత్రం శివామయం అనేది ఒక శక్తి మాత్రం మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అవును గురువు. చిదంబర రహస్యాల గురించి మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా చాలా మంది పండితులు కూడా చెప్పారు. అసలు ఆ చిదంబర రహస్యాల గురించి మాకు కొన్ని తెలియచేయరా గురువుగారు? చిదంబర రహస్యం చెప్పేంతటి వాడినమ్మా నేను. అంటే ఏమన్నా అంతటి కొంచెం మహాజ్ఞాని. అవును. ఓహ్! సో సూపర్. అది ఎంతటి పవర్‌ఫుల్ క్షేత్రం తెలుసునా? హ్మ్. మీరు అందులో అడుగులో పెడితే మీ గీత బ్రహ్మ రాసింది ఒకటైతే అక్కడ ఆయన మీ రాతను మార్చి మరో రాతను రాసేవంటి శక్తి చిదంబర మహేశ్వరునికి ఉంది. ఆ! అంటే మనకి రాసిన రాత బ్రహ్మ రాసింది ఒక రాత అయితే మీరిప్పుడు చెప్పారు. చిదంబరలో అక్కడ అడుగుపెట్టిన తర్వాత సో, అక్కడ రాసే రాత ఇంకొకటుంది అని జెప్పేసని. అలానే మనకి అరుణాచలంలో గూడా అక్కడికి అడుగు పెట్టిన తర్వాత లైఫ్ ఇంకొకలా ఉంటుంది అనేసనంటారు కదా గురువుగారు. ఇవన్నీ కూడాను చూడమ్మా పంచభూతాలు ఉన్నవంటి ఒక క్షేత్రాలు. హ్మ్. ఒకటి వాయులింగం, హ్మ్. ఒకటి జలలింగం, హ్మ్. ఒకటి పృథ్వీలింగం, హ్మ్. ఒకటి అగ్నిలింగం, ఒకటి ఆకాశలింగం. ఈ 5 కూడాను మనకి పంచభూతాలుగా మనం హ్మ్. ప్రకటించబడుతుంది. హ్మ్. మీరు కాళహస్తి పోతే వాయులింగం, హ్మ్. మీరు అరుణాచలం వేస్తే అగ్నిలింగం, హ్మ్. చిదంబరానికి వెళ్తే అక్కడ మీకు పృథ్వీలింగం కనపడుతుంటుంది. పృథ్వీలింగమా హ్మ్. గురువుగారు? తర్వాత కొన్ని ఆలయాలు ఉన్నాయి. హ్మ్. ఏదైతే జలలింగము, ఒకటి ఆకాశలింగం. ఓకే. ఇవన్నీ కూడా పంచభూతాల్లో మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఓకే. మీరు చెప్పారు మొత్తం 5 లింగాలున్నాయని చెప్పేసని. వాయులింగము, జలలింగము, ఆకాశలింగము, పృథ్వీలింగము, అగ్నిలింగం. సో, ఈ ఒక్కొక్క లింగం గురించి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అన్న వాటి గురించి ఒక్కసారి మాకు తెలియచేయరా ఇప్పుడు గురువుగారు? చెప్పినవంటి విశేషం ఏంటంటే చిదంబర రహస్యం. హ్మ్. చిదంబర రహస్యం. చిదంబర హ్మ్. రహస్యం. అదొచ్చేసి మహా అద్భుతమైనవంటి ఒక తేజోమయమైనవంటి దాంట్లో మీ శరీరములో 4449 ఉన్నవంటి నరాలు హ్మ్. ఏ విధానంగా ఉన్నాయి, మీ దేహంలో సచ్చక్రాలు ఏ విధానంగా ఉన్నాయో, అదే రకమైనవంటి ఒక ఆలయం నిర్మాణం కూడా జరగబడింది. ఓకే. మీ యొక్క శరీరం ఆకృతి అంతా కూడాను ఆ చిదంబరంలో రాసిబడి ఉంటుంది. హ్మ్. ఆ చిదంబరంలో ఆ చుట్టూ కూడాను మీకు చూస్తుంటే బంగారుపు తొడిగి ఆ ఒక దేవాలయాన్ని ఆవిష్కరించి పెట్టబడింది. హ్మ్.
దీనికి ఇప్పుడు ఇలా చేశారన్న ఆధారాలు ఇప్పటికి కూడా లేవు. అది ఎప్పుడు సృష్టి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలీదు. అంతటి భయంకరమైనవంటి ఒక ప్రమాదకరమైనవంటి ఒక ప్రళయం నుంచి పుట్టుకొచ్చినవంటి ఈ పంచభూత లింగాలు. ఓకే. ఈ సృష్టి నడమారుతుందంటే ఈ పంచభూత లింగాలు ఉన్నంత వరకు ఈ సృష్టి నడమారుతూనే ఉంటుంది. అవును. ఎప్పుడైతే కూడా ఈ పంచభూతంలో ఉన్నవంటి లింగాలు హరించిపోతుందో అప్పుడు సృష్టి మొత్తం కూడా కలియుగం అంతం కావటం అనేది జరగటం అనేది ఇక్కడ మనకు శివపురాణంలో చెప్పబడుతూ ఉంటుంది. శివుడిని ఆరాధించడం వల్ల రోగనాశనం, శివుని అభిషేకం చేయటం వల్ల దుఃఖ బాధలు తొలగిపోతాయి, శివుడిని పూజించడం వల్ల అతీతమైనటువంటి జ్ఞానం రావటం జరుగుతుంది, శివుడిని తపస్సు చేయటం వల్ల మీరు సచక్రాల్ని కుండలి యోగంగా మీరు క్రియాకొండలుగా మీరు చేసుకోవచ్చు, శివుణ్ణి శవాసనం విభూది ధరించుకొని పూజించడం వల్ల మీకు అద్భుతమైన వంటి ఒక పవర్స్, ఒక అఘోరిగా మారిపోయేవంటి ఒక శక్తి మీకు కనపడుతుంటుంది. ఈ జ్ఞానము, ఈ యొక్క సంపూర్ణము అన్నీ కూడా ఇచ్చేది కేవలం శివుడు ఒకటే. శివుడు భోలాపాలుడు. మీరు శివాయ అని నమ శివాయ అని చెప్పిన మంత్రం వచ్చినా రాకున్నా నీవే దిక్కు. భక్త కన్నప్ప ఉన్నాడు చూడండి, భక్త కన్నప్ప మాంస పదార్థాలు తీసుకొచ్చేసి భక్తుడు ఆ శివలింగునికి అర్పణం చేశారు. ఆయన ఏ ఒక పద్మభూషణో, ఏ పద్మ విభూషణో, ఏ ఒక భారత రత్నం కోసమో దేనికోసమో చేయలేదు. ఆయన చేసింది భక్తి. నా శివుడికి కంఠం నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి తన కన్నును ఊడపీకి ఆ కన్నుకి అక్కడ పెట్టినారు. కాళహస్తిలో మీరు విని ఉంటారు భక్త కన్నప్ప ఒక స్టోరీ. ఒకసారి ఆ స్టోరీ మాకు చెప్పరా గురు? చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. ఒక కొంచెం మాకు చెప్పండి, మా కోసం, మా ప్రేక్షకులు. అది ఏంటంటే కాళహస్తి. ఇక్కడ 3 కూడాను ఒక 4 ప్రాణులు మనకు కనపడుతుంటుంది. పూర్వం ఒక బోయవాడు. ఓకే. బోయవాడు ఏం చేసేవాడంటే వేటకు వెళ్తుండేవాడు. వేటకు వెళ్తున్న సమయంలో ఒక అద్భుతమైన వంటి ఒక జింక కనబడుతుంది ఆయనకి. ఆకలి వాళ్ళతో బోయవాళ్ళు ఏం చేస్తుంటారు, కొట్టేసుకొని భోజనం చేస్తూ ఉంటారు. సో ఆయన వెళ్తున్న సమయంలో ఒక జింకకు కొట్టడానికి పోయి అక్కడ ఉన్నటువంటి ఒక రాయికి గుచ్చుకుంటుంది కింద ప్రాణవట్టానికి. ఆ ప్రాణవట్టమే మన కాళహస్తిలో ఉన్నవాటి శివలింగం కింద. అయితే ఆ ప్రాణవట్టం గుచ్చిన తర్వాత అక్కడి నుంచి నీళ్లు జలము అవంతా కారటం జరుగుతుంది. అదొక అలౌక్యమైన వంటి ఒక మూర్తిని చూడగానే ఆయనకు ఒక భ్రమలాగా కనపడుతుంది. ఏంటిది, ఒక విచిత్రంగా ఉంది. మనకు దేవుడు అవంతా ఏం తెలియదు, అడవి మనుషులు కదా, మాంసం తినటం, చంపటం, వేటాడటం, ఇంకా వేరే పని ఏమిలా, వాళ్ళ వృత్తి అది. ఆయన ఏం చేస్తాడు, భక్త కన్నప్ప దాన్ని చూసగానే అటుగితమైనటువంటి ఒక భక్తి భక్తి అంటే మోటు భక్తి. మోటుగా అంటే మనలాగా సాఫ్ట్గా పువ్వులు కుంకుమ అభిషేకం పాడు చేసేది కాదు. తనకు తెలిసిన భక్తిని నువ్వు శివయ్య అంటావు కదా, శివయ్య ఎట్లుంటాడు ఏంటని ఆయన కన్ను తెరిచి మాట్లాడటము, తినడము, ఆయన పెట్టేవాడంటే భోజనం చేయటము, ఆ రకంగా. ఒకప్పుడు ఆయన ఈ జింక వండుకొని తీసుకొచ్చి స్వామివారికి నివేదన పెట్టే సమయంలో కండ్లకి నీళ్ళు వస్తుంటాయి. అదేంటి శివయ్య, నీ కండ్లకి నీళ్ళు వస్తున్నాయి, రక్తం వస్తుంది ఏంటి, ఏం పెడితే ఏమవుతుందా తెలియట్లేదు అని చెప్పి నా కన్ను తీసి కన్ను పెడితే అప్పుడు ఆగుతుంది ఏమో అని చెప్పి తన కంటి నుంచి బాణం గుచ్చి తీసి ఒక్కొక్క 2 కళ్ళు పెడతాడు పరమేశ్వరుడికి. అయితే ఈ గుర్తుకు ఇంకో కాలు ఉండాలి కదా మనకి పక్కన ఉందనేసి ఆయన కుడి కాలుని తీసుకొచ్చి లింగానికి తాకిస్తాడు. ఇక్కడ చూడండి భక్తి ఎక్కడ కనపడుతుంది మనకి. శరీరము చేత్తో కాదు, కాలు కూడా లింగాన్ని తాకించి ఇది గుర్తింపు అని చెప్పి ఇంకో కన్ను తీయాలి కదా, ఆ కన్ను తీసి ఆ కాలు పెట్టే దగ్గరకు పెడితే అప్పుడు ఆ రక్తం ప్రళయం ఆగిపోయి శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ప్రత్యక్షమయ్యి ఆ భక్త కన్నప్పకు మోక్షప్రదాయం ఇచ్చి ఈ యొక్క ఆలయం నీ యొక్క నామం చిరస్థాయిగా ఉంటుంది, నీ పేరుతో ఇక్కడ పూజించబడుతుందని చెప్పి ఆ భక్త కన్నప్పకు వాళ్ళ భార్యకు మోక్షప్రదాయం కలిగించింది పరమశివుడు. అదైన అదంతము అస్థి, కాలము, మల, ఏనుగు, ఈ 3 కూడా సాలపురుగు. ఇది ఏం చేస్తుందంటే దుమ్ములు పడకుండా సాలపురుగు చేసేది. పాములు వచ్చేసి ఏం చేసేది, పువ్వులు పుష్పాలు పెట్టేది. ఏనుగు వచ్చేసి ఇవన్నీ చేస్తుందని చెప్పి శుభ్రంగా క్లీన్ చేసి ఆ నీళ్లు
తొండంతో పట్టి పోసేది. హ్మ్. వీళ్ళ ముగ్గురు కూడాను పోటాపోటీ జరిగేది. ఓకే. ఇట కాదని చెప్పేసి ఏం చేసేది, ఆ పాము వచ్చేసి ఆ ఏనుగు తొండంలో జొరిపోయేది. పాము. పాము ఓకే. పొయ్యి ఆ! నువ్వు నా భక్తిని ధిక్కరిస్తున్నావు, నా పుష్పాన్ని నువ్వు సో, ధిక్కరిస్తున్నావు, పోటాపోటీగా పోటాపోటీగా ఆ! ధిక్కరిస్తున్నావు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కూడాను కొట్టుకొని ఆ శివలింగానికి ఢీ కొట్టుకొని మోక్షం పొందుతారు. ఆ ముగ్గురు ఆత్మలు కూడాను ఆ శివలింగుడు ఆశ్రయించి ఈ భక్తి మూగ భక్తికి నేను స్వీకరించి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి దీన్ని కాళహస్తీశ్వర స్వామి దేవాలయం అని నిలబడుతుందని చెప్పారు. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను అక్కడ చాలా ప్రాముఖ్యతమైనటువంటి విశేషమైనటువంటి కాళహస్తీశ్వరుని స్వామికిను అక్కడ ఉన్నవంటి బ్రహ్మాంబికాదేవి కావచ్చు, ఏకాంబరేశ్వరి దేవి కావచ్చు, ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఒక కైంకర్య పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. అక్కడ ఉన్న ప్రసన్నాంబికాదేవి కూడాను ఇప్పుడు మన కాళహస్తిలో హ్మ్. ప్రసన్నాంబికాదేవి అవును. ఉంటుంది. మన ప్రసన్నాంబికాదేవి. దేవి. ఆ దేవికి బొడ్డులో నాగు పాము కనపడుతుంటుంది. ఇప్పటికి? ఇప్పటికి. అంటే ఓకే. బంగారపులో చేసి పెట్టి ఉంటారు. ఆ! అక్కడ రాహుకేతు పూజ చేసిన వాళ్ళు విశేషంగా వెళ్ళి ఆ బొడ్డులో కనపడేటువంటి నాగుపాము చూస్తే సకల దోష నివర్తనం అవుతుంది. ఇది అందరితో చేసుకున్నటువంటి పూజ కాదు. ఓకే. ఎవరు పడితే వాళ్ళు కూర్చొని చేసుకోవాల్సినటువంటి పూజ. హ్మ్. ఎవరు వాళ్ళకెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్తున్నామండి, మీరు కూడా రండి, మేము కూడా చేసుకుంటాం అంటే కాదు. హ్మ్. మీ జంట మీదే, వీళ్ళ జంట వీదే. నలుగురితో వెళ్ళి ఆ దోషాలను నివర్తనం చేసుకోకూడదు. హ్మ్. ఎవరి కర్మానుసారం ఎలా ఉంటుందో తెలీదు. అవును. కాబట్టి వారి కర్మానుసార ప్రకారంగా అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అయితే కాళహస్తీశ్వరునిది నుంచి మీకు ఈ యొక్క 5 పంచభూతాల్లో ఉన్నవంటి లింగాలన్నీ కూడాను ఒకటే బార్డర్‌లో మనకి కనపడుతూ ఉంటుంది. హ్మ్. ఏమ్మా! అయితే ఇది అద్భుతమైనవంటివి సైన్స్ కూడా అందనివంటి విశేషమైనవంటి ఒక ప్రక్రియ. ఇది ఓకే. ఎక్కడి నుంచి అంటే మనకు శివలింగము మన శ్రీశైలం నుండి శ్రీశైలం. కంప్లీట్‌గా మనకి రామేశ్వరం వరకు ఉన్నవంటి శివలింగాలు ఒక బెల్ట్‌లో ఉంటుంది. చంద్రాకారంలో ఉంటుంది. ఓకే. ఇట్లా చంద్రాకారంలో ఆ! ఆ! చంద్రాకారంలో ఉంటుంది. ఓకే. అది ఎవరు సృష్టించారు? భగవంతుడు ఉన్నారని నిదర్శనమే కదా తల్లి. అవును. ఖచ్చితంగా. భక్తుడి కోసం నేను వేచి ఉన్నాను. చంద్రాకారంలో ఉంది అంటే మనకి శివుని యొక్క శిరస్సు పైన శిరస్సు చూసుకున్నట్లయితే పైన ఉన్న ఖచ్చితంగా మనకి ఇట్లా చంద్రవంక. చంద్రాకారం ఉంటుంది. మీరు మీరు ఒకసారి ఎప్పుడైనా గూడా తిరుపతి దేవస్థానంకి హ్మ్. వెళ్ళినప్పుడు వెంగనాంబ క్షేత్రానికి వెళ్ళినాక అక్కడ పెయింటింగ్ వేసి పెడతారు మీకు. ఓకే. మహానందీశ్వరుడు నుంచి కూడా శ్రీశైలం నుండి ఇక్కడ రామేశ్వరం వరకు ఒక చిత్రపటం వేసి ఉంచుతారు. ప్రేక్షకులకు తెలియాలని. ఓహో! ప్రేక్షకులకు ఇక్కడ నుంచి ఇలా ఎలా ఉంటుంది ఉండబోతుంది. అనేసి. ఓకే. ఆ విధంగా చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా అక్కడ మీకు కనపడుతది. లక్షణంగా ఉంటుంది. అయితే శివుణ్ణి పూజించడం సులభమైనవంటి ఒక మార్గం. సులభమైన చాలా సులభం. ఓకే. అంటే అన్ని చాలా మంది ఎంతో అంటే శివుని యొక్క దర్శనం కావాలి అన్నా గాని, శివుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే, మనం ఎంతో తపస్సు చేస్తే తప్పించి శివుని యొక్క అనుగ్రహం కలగదు అనేసని అంటారు గదా! సో, మీరైతే శివుని యొక్క అనుగ్రహం పొందడం అంటే చాలా సులభం అనేసి చాలా అంటారు. సులభం. ఓకే. సులభంగా అంటే ఎట్లా అంటే అమ్మా, మీ ఇంట్లో స్ఫటికలింగం ఉంది. హ్మ్. లేదా మరకట లింగం ఉంది. హ్మ్. లేదా ఏదైనా మట్టి లింగం ఉంది. లేదా ఇంకేదైనా లింగం ఉంది. ఆ లింగాన్ని పెట్టుకొని ఆ స్వామికి విభూది కాస్త పోసి మీ ఇంట్లో తులసాకున్నా సరే, లేదా హ్మ్. ఒక బిల్వాకున్నా సరే, హ్మ్. అది పెట్టి త్ర్యంబకం గజామహే సుగంధ్యం పుష్టివర్ధనం పూర్వ రుకవీ వందనా మృత్యో ముక్షీరమామృతాత్. ఓం త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వ రుకవీ వందనా మృత్యో ముక్షీరమామృతాదని ఒక 210 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని మీరు గని హ్మ్. పూజించి స్వామివారికి విశేషమైనవంటి ఒక జలము చాలు మనకి. ఒక్క ఒక్క జలం. డ్రాపు. హ్మ్. మీ పైన ధనవర్షము, కనక వర్షము ఎలా కురిపిస్తాడో అవును. అంతటి ఐశ్వర్యవంతుడు. అందుకే ఎప్పుడైనా కూడా స్నానం చేయకముందు పొడి విభూది ధరించాలి. హ్మ్. స్నానం చేసిన తర్వాత తడి విభూది ధరించాలని ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతున్నాయి. ఓకే. ఏమ్మా, ఆ! స్నానానికి ముందు పొడి విభూది. పొడి విభూది, హ్మ్. స్నానం చేసిన తర్వాత తడి విభూది. తడి విభూది. అప్పుడే అది ఒక అంతర్యానం మీ పైన ఉన్నటువంటి నుదుట రేటకు ఎటువంటి యొక్క కష్టాలు ఉన్నా హ్మ్. అది తొలగించడం భస్మం వల్లనే అవుతుంది. అవును. ఎంతటి దృష్టినైనా తొలగించేది భస్మం. ఎంతటి అయినా సరే కంప్లీట్ గా క్లోజప్ అవును. క్లీనప్ అయిపోతుంది. అంతటి మహోత్కరమైనటువంటి శక్తి స్థానం శివమయం. మీరు కాశీకి వెళ్ళారనుకోండి, హ్మ్. ఎంత అద్భుతంగా ఉంటుంది.
చాలా ప్రశాంతంగా మీరు ఉంటుంది కేదార్ అసలు. ధామ్కి వెళ్ళండి. నేను వెళ్తే మనం కాశీకి వెళ్తే అనిపిస్తుంది గురుగారు, సాక్షాత్తు ఆ శివుని దగ్గరలోనే మనకు ఉన్నట్లు అది అంతటి. త్రికోణం పైన ఉంటుందమ్మా. హా, త్రిశూలం పైన కాశీ నివసిస్తూ ఉంటుంది. త్రిశూలం పైన. త్రిశూలం పైనే ఆయన కాశీ నిర్మాణం అయిపోయింది. ఓకే. కాశీ పురాణం హరిశ్చంద్రుడు ఎప్పటికి వాడండి. అవును. సత్యానికి ధర్మానికి భార్యను కొడుకును కూడా కాపరిగా కన్న కొడుకును కూడా తగలపెట్టాలంటే నువ్వు డబ్బు కట్టిస్తే గాని నేను నీ కొడుకు తగలబెట్టానని చెప్పేవాడు ఏకైక తండ్రి ఆ హరిశ్చంద్రుడే. ఇప్పటి వరకు ఎవరు లేరు అలాగా, ఎవరు ఓకే. పుట్టారు కూడా, హ్మ్. పుట్టపోరు కూడా. హరిశ్చంద్రుడు లాంటి వాడు రాబోరు కూడా. అటువంటి మహోత్కరమైన హరిశ్చంద్ర మహారాజు అవును. ఏమిటి. హరి తర్వాత ఉమామహేశ్వరులు ప్రత్యక్షమై ఆ ఒక హరిశ్చంద్ర ఘాట్లో ఆయన కొడుకుకి మోక్షప్రదాయకం ఇచ్చి చిరంజీవి భవాని మోక్షం ఇచ్చి ఆయన వంశపారంపరం కాశీలో పరంపరం చేసి శివాలయాన్ని అద్భుతం చేయించి ఎంతటో మందికి అన్నపూర్ణేశ్వరి అన్నగా మారి అందరికి అన్నదానం చేస్తూ నిరంతరంగా మనకు చేస్తుంది. తర్వాత మొఘల్స్ వీళ్ళంతా కూడా వచ్చి శిథిలము చేసి మస్జిదులు నిర్మాణం చేసి మనం శివలింగాన్ని ఆక్రమించి తర్వాత ఎన్నో రకాలమైన ధ్వంసం చేసినటువంటి ఒక కాశీధామం. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా శక్తి పోలేనిది, శక్తి ధారలేనిది, నిరంతరం కోటాను కోటి భక్తులు లక్షాది భక్తులు వచ్చినటువంటి క్షేత్రం కాశీధామం. కాశీ క్షేత్రం. ఆ రోజుల్లో ఇక కాశీకి పోయాడరా వీడేం తిరిగి వస్తాడు అనేవాళ్ళట. అవును. అన్నం బండి కట్టుకొని ఇక్కడి నుంచి 2,500 కిలోమీటర్. ఇప్పుడు తగ్గించారు అనుకోండి, ఇప్పుడంటే 1,500 కిలోమీటర్ అయింది. అప్పట్లో అయితే ఊరంతా తిరుగుకుంటూ వెళ్ళాలి. ఆ రోజుల్లో ఇంకా కాశీకి పోతే ఇంకా తిరుగు రాళ్లే అనేసి నీళ్ళు వదులుకున్నవాళ్ళు అప్పట్లో. ఏ చిత్తపూలు తినేస్తాయో, ఏ మృగాలు తినేస్తాయో. ఇప్పుడు అంటే అన్ని ఇప్పుడు అన్ని ఫ్లైట్ వచ్చేసింది. ఆన్లైన్లో మీరు ఫోన్లో బుక్ చేసుకుంటే ఈ రోజు రాత్రి ఎక్కారంటే మీరు ఒక పావు గంటలో మీరు కాశీలో ఉంటారు. ఏనన్నా వెళ్ళి స్వామికి అభిషేకం చేసుకుని వెంటనే మళ్ళీ ఫ్లైట్లో రావచ్చు. అటువంటి సౌకర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్య కాలం కూడా ప్రధానమంత్రి కూడా ఇంకా అనేక రకమైనటువంటి ఏర్పాటు చేసి జనరంగానికి అద్భుతమైనటువంటి దర్శనానికి ఏర్పాటు చేశారు. ఇదివరకు ఉన్నవంటి కాశీ వేరు, ఇప్పుడు ఉన్నవంటి కాశీ వేరు. ఐశ్వర్య కాశీ ఇప్పుడైతే సిరులు గోల్పించే కాశీ, భక్తులపైన అద్భుత కష్టాలు తొలగించేవంటి కాశీ. అయితే ఇక్కడ నందిని పూజించడం ప్రదోషకాలం విశేషం. కాశీలో కావచ్చు, మన దక్షిణ భారతంలో ఎక్కువ సార్లు నందిని పూజిస్తారు. అంటే అమావాస్యకు వచ్చే 3 రోజులు, పౌర్ణమికి వచ్చే 3 రోజుల ముందు వచ్చే ప్రదోష కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ ప్రదోష కాలంలో శ్వేత నంది పైన ఉమామహేశ్వరులు సాక్షాత్తుగా భూమండలం అంతా తిరుగుతారట. భూమండలం అంతా. అప్పుడు ఆ నందికి అద్భుతమైనటువంటి పంచామృతం అంటారు కదమ్మా, పాలు, పెరుగు, తేనె, చందనము, అష్టాదళ అభిషేకాలు ఆ నందీశ్వరునికి పోస్తారు. చివరిగా గరికమ్మల వేసి బంగ్ అంటారు. బంగ్ తెలుసు కదమ్మా, అంటే ఆ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రసాదం. ఆ బంగు కూడా నా నంది మీద పోసి ఆ శివుడిని పొగుడుతారు. ఎప్పుడైనా మీ కష్టాలు చెప్పుకోవాలన్నా నంది చెవులో చెప్పుకోవాలి. ఎప్పుడైనా మీ పాత మంత్రాలు ఏదైతే ఉందో అది నంది చెవులు వదులుకొని గురువుగారి దగ్గర కొత్త మంత్రాలు నేర్చుకోవాలి. ఆయన పరమశివుడికి చెప్పేసి ఆ అద్భుత ఫలితాలన్నీ కూడా మీకు ఇవ్వటానికి ఏర్పాటు చేసేవంటి ఒక యోగ సిద్ధి ఆయన ఆ నందీశ్వరునికి ఒకరికే ఉంది, ఎవ్వరికీ లేదు. ఆ నందీశ్వరుని పూజించడం, చండీశ్వరుని పూజించడం, కాలభైరవుని పూజించడం చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఈ చండీశ్వరుడు, కాలభైరవుడు అంటే నవకాలభైరవుడు అంటే ఇక్కడ నవగ్రహాలకి పని లేదు శివుడి దగ్గర. మీరు కాశీకి వెళ్ళారంటే నవగ్రహ అనుగ్రహం అవసరం లేదమ్మా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాశీకి వెళ్ళాలంటే కాలభైరవుని ఒక అనుగ్రహం ఉంటేనే కాశీలో అడుగు పెట్టడానికి వీలు పడుతుంది. కాలభైరవుడు పిలుస్తేనే మీరు ఆ కాశీలో అడుగు పెట్టడానికి పర్మిషన్ ఉంటుంది. నవగ్రహాలు అక్కడ ఎక్కడ చూసిన నవగ్రహ ఆలయాలు కనబడవు. అంత 9 కాలభైరవుల ఒక విశిష్టమైనటువంటి 9 విశిష్ట కనబడుతుంది. ఇంకోటి తెలిసినమ్మా, వ్యాసుడు తపస్సు చేసినటువంటి స్థలము వ్యాస కాశీ కూడా అక్కడే ఉంది. ఆ కాశీ మొత్తం చూసిన తర్వాత వ్యాస కాశీని చూడకపోతే ఆ కాశీ పరిపక్వమే కాదు.
అటువంటి మహోత్కరమైనటువంటి కాశీ. ఇక్కడ వారణ మరియు అస్థి నది 2 నదులు ఉంటాయి. వారణది, హస్తి నది. అస్థి నది. ఇవి 2 కలిపితేనే ఆ గంగాలో కలుస్తుంది కాబట్టి దాన్ని గంగా నది అంటారు. అక్కడ నుండి నీళ్లు తీసుకురావద్దు. ఓకే. దాన్ని శ్మశాన గంగా అంటారు. ఓకే. ఏమంటారమ్మా? శ్మశానంగా. శ్మశాన గంగ. ఎందుకంటే ఆ రోజుల్లో పూర్వం కొంతమంది చిన్నపిల్లలు చనిపోయినా, పెద్దవాళ్ళు చనిపోయినా నీళ్ళలో వేసేవాళ్ళు. చేపలు తీరుస్తాయి అనేసి. కొంతమంది అక్కడే కాల్చి అక్కడే అస్థికలు వేస్తుంటారు. కానీ అతి పవిత్రమైన వంటి గంగ ఏంటంటే వారణాసిలో ఉన్నవంటి గంగాదేవి. ఆ నీళ్ళని మాత్రం ఇంటికి తీసుకురాకూడదు. అక్కడ మట్టిని మాత్రం ఇంటికి తీసుకురాకూడదు. కేవలం భస్మం ప్రసాదం తీసుకురావాలి. ప్రసాదం అంటే అది కేవలం ఏదైనా విభూది గడ్డ కానీ స్వీట్స్ కానీ తీసుకురావాలి. కానీ అక్కడ ఉన్నవంటి కొబ్బరికాయ కూడా తీసుకురాకూడదని మనకు ఇక్కడ ఇతిహాస పురాణాలు చెప్తాయి. శివాలయానికి వెళ్తే ప్రసాదం తిని రావద్దు. అక్కడ తినేసి అక్కడే విసర్జిస్తే సరిపోతుంది. అటువంటి మహోత్కరమైనటువంటి శివక్షేత్రం. మీ యొక్క చర్మ వ్యాధిని నిర్మించుకోవాలంటే సోమనాథ్ లింగం, సోమనాథ్ లింగం, జ్యోతిలింగం ఉంది గుజరాత్ లో ఉంది. మీకు చర్మ వ్యాధి ఉంది, నిరంతరంగా మీ చర్మంలో రక్తం కారుతుంది, నిరంతరంగా అనేక రకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారంటే సోమనాథుని వెళ్ళి దర్శించడం వల్ల అతీతమైన వంటి ఒక బలం రావటం అని జరుగుతాయి. ఓకే. ఓకే గురుగారు, మీరు మాకు చెప్పారు స్టార్టింగ్ లోనే నంది పురాణము, త్రిశూల పురాణము, శివపార్వతి పురాణము, గరుడ పురాణం. సో ఈ పురాణాల్లోని మనకి శివుని గురించి కొన్ని మాకు విషయాలు తెలియచేయండి. ఈ 5 పురాణాల్లో మీరు గమనించింది అయితే ఉంటుంటమ్మా, ఈ 5 పురాణాలు, శివ పురాణం మనం చదవడం, వినిపించడంలో చాలా అద్భుతమైన వంటిదే ఉంటుంది. ఓకే. శివుడిది ఒక చరిత్ర వినాలన్నా, చదవాలన్నా అది చరితార్థమై ఉండాలి మన చిన్న. శివుని తెలుసుకున్నంత జ్ఞానం మనకు ఉందంటారా? శివుడే సృష్టికి లయకారకుడు. సృష్టే శివుడు. సృష్టే అంతము, సృష్టే మూలము, శివుడే సర్వము. శివుడు లేకపోతే ఏది లేదు. మీరు ఇప్పుడు మనం ప్రేక్షకులకు ముందు మనం 6 టీవీలో మాట్లాడుతున్నామంటే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది ఖచ్చితంగా. ఆ 6 టీవీ ద్వారా ఈ యొక్క శివామయం శివంకారం మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఉన్న వంటి అద్భుత వైబ్రేషన్స్ మీ ఇంట్లో జరుగుతుంది. ఇది మీరు చూస్తున్నారంటే మీ దరిద్రం పోతున్నట్టే. అది 6 టీవీ ఛానల్ వల్ల పోతుందంటే వారు కాశీకి పోయే అవసరమే లే, ఏ కుంభకోణం పోయే అవసరం లే. మీరు ఉండి మీ ఇంట్లో కూర్చొని 6 టీవీ ఆన్ చేసుకుంటూ కూర్చుంటే చాలు. అంతా ఇక్కడ అద్భుతమైన వైబ్రేషన్స్. ఏమండి, ఇప్పుడు విష్ణు పురాణం వేరు, శివ పురాణం వేరు, దేవి పురాణం వేరు, భాగవతం వేరు, భగవద్గీత వేరు. ఏమండి, వాల్మీకి రాసిన రామాయణం వేరు. మరి అదే విధానంగా ఇక్కడ పురాణంలో, శివ పురాణంలో కూడాను ఒక దాసుడు ఉండేవాడు. ఒక దాసుడు పేరు తులసిదాస్. అయితే అప్పుడు 1600 శతాబ్దంలో ఆయన ఏం చేసేవాడు, అప్పట్లో అంటే 14, 15, 16లో ఆ ఒక పీరియడ్లో పుట్టినటువంటి తులసిదాసు ఉండేవాడు. ఆయన ఏంటంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తర్వాత ఆయనకు ఏదో ఒక గండం ఉంటుంది. అయితే ఆ గండం ఉంటే ఈ కొడుకు మీ ఇంట్లో పెరుగుతున్నాడు అంటే మీ తండ్రికి అపరమృత్యు తప్పదు అని చెప్పిన తర్వాత వాడు ఏం చేస్తారంటే ఒక దాసికి ఇచ్చేస్తారు. ఆ తులసిదాసి ఆ దాసికి ఇచ్చిన తర్వాత ఆ దాసి ఏం చేస్తుంది, కొద్దిగా పేదతనం మీద పడటం వల్ల ఒక మంచి గడాపాటి అయిన వంటి అప్పుడంతా పాఠశాలలు అన్ని కూడాను ఒక గృహంలో ఉండేది. దాన్ని వేద పాఠశాల అంటుంటారు. అది కాశీలో ఉన్నటువంటి పట్టణంలో తీసుకొచ్చేసి మళ్ళీ చేయటం అనేది జరిగింది. అలాగా ఆయన మంచి వేదం నేర్చుకుని అన్నీ చేసుకున్న తర్వాత కాశీలో ఒక మహిళతో వివాహం అవుతుంది తులసిదాస్కి. ఆ మహిళ ఎలా ఉంటుందంటారమ్మా, ఊర్వశికి తక్కువ కాదు, మేరకు ఎక్కువ కాదు, అంతటి సౌందర్యం, అప్సరస్లాగా ఉంటుంది. ఆవిడ కట్టినటువంటి చీర కావచ్చు, ఆవిడ ఎటువంటి చీర కట్టినా ఆ ఒక మైమర్పించిపోతుంది. ఆయన ఆ ఒక భార్య మత్తులో ఉండిపోతాడు ఆయన. ఏమండి, ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన క్షణం కూడా
వీడకుండా ఆ తులసిదాసు ప్రేమించి ఉంటాడు. ఒకనాడు ఒకప్పుడు ఆవిడ గారు గర్భధాల్చిన తర్వాత పుట్టింటికి వెళ్తుంది. ఓకే. పుట్టింటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ కందులో ఏదో ఒకటి కాగితంలో రాసి నేను ఇట్లా మా పుట్టింటికి వెళ్తున్నాను, ఉండడానికి లేకపోతున్నానని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు తులసిదాస్ గారు వేరే ఒక కార్యక్రమం వెళ్ళి రావటం. అప్పుడు అక్కడ ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఆమె చూసిన తర్వాత ఆమెను చూడలేకపోవడం, ఆమె ఉండలేకపోవడం, ఆ రాత్రంతా ఉక్కిరి బిక్కిరి కావటం, వాళ్ళ ఆ భార్య మీద కొంత వ్యామోహం రావటం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేశారు తులసిదాస్ గారు, ఆ రోజు భయంకరమైనటువంటి వర్షము. ఎటువంటి వర్షం అంటే అమ్మా అసలు నిలబడలేము. అసలు ఎటువంటి ఆ వర్షంలో సముద్రం, నదులు దాటుకుంటూ వాళ్ళ అత్తగారి ఇంటికి చేరారు. చేరి వాళ్ళ భార్యని ముందు గుమ్మ నుంచి వెనక గుమ్మ నుంచి కాకుండా పై మెట్టు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయి తలుపులు తట్టి లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళ భార్యను చూసి ఆ భార్య షాక్ అయిపోయింది. రాత్రి 1 గంటకు వచ్చేవేంటి ఇంత భారీ వర్షంలో, అది ఇది అంటే, లేదు నిన్ను చూడలేక నేను ఉండలేకపోతున్నాను అది ఇది అని చెప్తే, అప్పుడు వాళ్ళ భార్య వచ్చేసి జ్ఞానోపదేశం చేస్తుంది. ఇదే భక్తి నువ్వు కానీ భగవంతుని మీద పెట్టి ఉంటే నీకు భగవంతుడు సాక్షాత్కారం కాకపోనా, ఇంత వ్యాహం నా మీద ఎందుకు పెట్టుకొని ఉన్నావు అని చెప్పేసి మనసు ఎరగొట్టేస్తుంది. ఓకే. ఏమి ఎరగొడుతుంది? మనసు ఎరగొట్టిన తర్వాత అప్పుడు అయిన హనుమంతుడి మీద, రాముడి మీద మహాభక్తి పెంచుకొని తిరిగి ప్రయాణమై కాశీకి వచ్చేస్తారు ఆయన. అప్పుడు మొఘల్స్ వీళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళు, మన హిందూ సనాతన ధర్మాన్ని అన్ని కూడా నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో తులసిదాస్ గారు నిర్మాణం కోసము ఆయన కీర్తనతో, ఆయన ఒక భక్తితో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కాశీలో. మన పూర్వం వైభవం కాశీ నిర్మాణం, మరి ఆంజనేయ స్వామి నిర్మాణం, సంకటమోత్సవ నిర్మాణం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడంతా మొఘల్స్ వాళ్ళది సాంప్రదాయం కదా. అప్పుడు వెళ్ళి ఇక తులసిదాస్ గారు మనము ఇక్కడ కూర్చుతున్నాము, ఆయన నిర్మాణం చేస్తున్నాడు, ఇలా చేస్తుంటే బాగుండదు కదా, ఎట్లా అంటే ఆయన పట్టుకురండి అని చెప్తారు. నేను చేసే తప్పు ఏముందని ఆయన సభలో పెట్టి, నేను చేసే తప్పు ఏం లేదు, నేను నా ఒక సనాతన ధర్మాన్ని నేను నిలిపించుకుంటున్నాను, పూర్వం ఆలయం అంతా నిర్మాణం చేస్తున్నాను, నేను చేసే తప్పు అయితే నాకు ఏ శిక్షణ ఇవ్వండి, ఆ పరమాత్ముడే చూసుకుంటాడని చెప్పి తులసిదాస్ గారిని ఆ ఒక కారాగారం అనేసి ఒక జైలు లాగా ఉంటుంది, చాలా చీకటైన ప్రదేశం, ఆ ప్రదేశంలో ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించిన తర్వాత అక్కడ ఆయన ఏం చేస్తారు, నేను రాముడి కోసం ఆలయం నిర్మాణం చేస్తున్నాను, హనుమంత నువ్వు ఇలా చూసుకుంటూ నువ్వు ఉన్నావా, నన్ను నా ఈ విధానంగా నన్ను బాధ పెడుతుంటే నీకు అంత సంతోషంగా ఉందని చెప్పేసి ఆయన 40 అధ్యాయాలు ఆంజనేయ స్వామి పైన రాయటం అనేది జరిగింది. ఓకే. ఎంతమ్మా? 40. అయితే హిందీలో దాన్ని 40 అంటారు. 40ని ఏమంటారు? చాలీస్. దాని హనుమాన్ చాలీసా అని పేరు వచ్చింది. హనుమాన్ చాలీసా పేరు ఎందుకు ఇప్పుడు అర్థమైందా? ఈ తులసిదాస్ గారు 40 అధ్యాయాలు రాస్తారు ఆ జైల్లో కూర్చొని. అప్పుడు ఆయన విశ్వరూపముగా కొన్ని వేల వానర రూపంగా ఆ కోట మీద వచ్చి అక్కడ ఉన్నవంటి అన్ని కూడా ధ్వంసం చేసి తులసిదాస్ గారిని బయటికి తీస్తారు. అప్పుడు అక్కడ ఉన్నవంటి కొద్ది గొప్ప బతుకున్న వాళ్ళంతా వచ్చి మొత్తం వానర సైన్యం వచ్చి మొత్తం కోటంతా నాశనం చేసింది. అయ్యా నువ్వు ఎంత భక్తుడు అని మాకు ఇప్పుడే నిదర్శనం అయిందని చెప్పి అప్పుడు తులసిదాస్ గారు ఇక్కడ కాశీ విశ్వనాథుడు మన సంకటమోచ హనుమాన్ నిరంతరంగా ఉన్నారు అంటే హనుమంతుని పూజించడము, శివుని పూజించడం ఒకటే. అంటే శివుడు హనుమంతుని ఒక అంశే. ఆయన అంశంలో జన్మిస్తాడు అన్నట్టు, ఆయన బీజంలో చెమటలో జన్మిస్తాడు ఈయన. అంటే బ్రహ్మ యొక్క నుదిటి నుంచి జన్మించారు, శివుని ఒక చెమట నుంచి రుద్రం అంటే అవతారం కాబట్టి ఇది బ్రహ్మ ఒక సూత్రం కాదు. ఇది ఆ రకమైనటువంటి. అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే గురువు గారు, శివుడు అంటే బ్రహ్మ యొక్క నుదుటి నుంచి వచ్చిన వ్యక్తి శివుడు అని చెప్పేసి అనేసి అనుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ శక్తి మూడు రకాలుగా శక్తి ఉంటుందమ్మా. ఒక రాజరాజేశ్వరి, ఒక బాల త్రిపుర సుందరి, ఒకటి లలితాంబిక. రాజరాజేశ్వరి వచ్చేసి సగటు మూలగానికి జగత్తు. ఆవిడ వచ్చేసి ఆవిడ 3వ కన్ను నుంచి భస్మం కూర్చిన తర్వాత 3 భాగాలుగా చేస్తుంది. 3 పిండిలను చేస్తుంది. ఆ 3 పిండిల్లో ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణు, ఒకటి శివుడు.
ఆ 3 భాగాల నుంచి సగం భాగము మహావిష్ణువుకు లక్ష్మి, హ్మ్. శివుడికి పార్వతి, హ్మ్. బ్రహ్మకు సరస్వతి. హ్మ్. మీరే ఈ సృష్టికి మూలధారకమైన రాజరాజేశ్వరి, లలితాంబిక మరియు బాల త్రిపుర సుందర అనుగ్రహదాయకం ఇవ్వటం అనేది జరుగుతుంది. హ్మ్. వీళ్ళే దీనికి మాయ. ఓకే. ఈ మాయకు సృష్టి అది. అయితే బ్రహ్మ ఎక్కడి నుంచి, బ్రహ్మ మూలం నుంచి ఎట్లా పుడతారు? ఓకే. ఎందుకంటే ఇది కొన్ని అవగాహన ఉన్నవి, కొన్ని అవగాహన లేనివి హ్మ్. జనాలను అయోమయం చేయడానికి మాట్లాడటమే తప్ప, ఓకే. అసలైన కథ తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఓకే. నేను విష్ణు పురాణం, శివ పురాణం, గరుడ పురాణం, వేద పురాణం అన్ని పురాణాలు కూడా చదివినటువంటి డాక్టరేట్ పొందినటువంటి వాడిని ఈ రాజనంబూతిరి. ఓకే. ప్రతిదీ కూడా పరిశోధించి ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ప్రతి వాళ్ళు క్షేమంగా ఉండడం కోసం ఎన్నో కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి అర్పణం చేసినటువంటివి ఒక అల్పుడిని, ఒక దాసుని, దేవునికి దాసుని. యాహ్! ఏమండి? దేవునికి దాసుడు. దేవుడికి దాసుని. శ్రీరామచంద్రునికి ఒక తులసి మొక్క లాంటి వాడిని. హ్మ్. ఆ శ్రీనివాసునికి ఒక తులసి మొక్క వాడిని. అవును. మా అయ్యప్ప స్వామికి ఒక గుడికి గంట లాంటి వాడిని. అంతే, వేరేది ఏం లేదమ్మా. ఆ కాశీ విశ్వేశ్వరుడికి నేను ఒక భస్మం పోసినటువంటి వాడిని అంతే. ఓకే. ధూళి. ధూళి. ఆ ధూళికి సమానం వాడిని నేను. అటువంటి జ్ఞానం ఆ భగవంతుడు మనకి ఇవ్వటం, ఈ జ్ఞానంతో వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు కూడా సన్మార్గంలో ఉండటం, ఎంతో మంది జీవితం అంతా కూడా బాగుపడింది. ఓకే. అయితే ఇక్కడ చూడండి, భక్తికి మూలం హనుమాను చాలీస ఏ విధానంగా ఏర్పడింది హ్మ్. అని ఒక రహస్యం ఒకటి బయటపడింది. ఓకే. శివుడిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితం అనేది మనం మాట్లాడుకున్నాము. హ్మ్. నందిని ప్రదోష కాలంలో పూజించడం వల్ల సంతానము, ఐశ్వర్యము మరియు అదే విధంగా ఉద్యోగము, అదే హ్మ్. విధంగా ఇంకా అనేక రకమైనటువంటి ఒక హ్మ్. కార్యక్రమం లభ్యం కావడం కోసం అవైలబుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇది శివోహం యొక్క ప్రత్యేక కార్యక్రమం. సో ఆ పరమేశ్వరుడు గురించి మనకి ఎన్నో తెలియని విశేషాలు, అలాగే ఆయన యొక్క జన్మ రహస్యము, ఆయన్ని ఏ విధంగా పూజించాలి, ఆయన యొక్క పురాణాల గురించి మనకు నంబూద్రి గారు ఎన్నో విషయాలు తెలియచేశారు. సో నెక్స్ట్ అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి 6 టీవీ.